కేసీఆర్ మరోసారి 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరుతుండు. ఈ మోసానికి మళ్ళా బలి కాకుండా ఆయన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారంట. జూన్ 2న 9 సంవత్సరాలు పూర్తి అయ్యి 10 సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలలో ఏం చేసింది, ఏ విధంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారో ప్రజలకు వీళ్ళు చెప్పాలి. తెలంగాణ రాకముందు తెలంగాణకు పచ్చి అబద్ధాలు చెప్పి 1200 మందిని బలిదానం చేసుకొని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరైతే బలిదానమైన కుటుంబాలకు రోడ్డు పైన వదిలేసిండు. ఆ రోజు ఆయనతోటి కొట్లాడి ఆయన ఎంబడి పోరాడిన వాళ్ళకి అందరికీ బయట పంపించేసిండు. ఇప్పుడు తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలని శతాబ్ది అంటే 100 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఈయన చేసిండంట. ఇప్పుడు అది చెప్పుకోవడానికి ఒక 20-25 డిపార్ట్మెంట్ తోటి డాక్యుమెంటరీ తయారు చేస్తున్నారు ప్రజలను చూపెట్టడానికి. ఏమని చేసిండు? ఒక కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిండా, లేకుంటే ఒక ఐఐఎం ఇన్స్టిట్యూట్ తీసుకువచ్చిండా, లేకుంటే ఏమని తీసుకువచ్చిండు, ఈయన ఏం తీసుకువచ్చిండు అనేది, ఏం అభివృద్ధి జరిగింది? 35,000 కోట్ల కాళేశ్వరానికి 1,35,000 కోట్లు చేసి కమిషన్ దండుకున్నందుకు దశాబ్ది ఉత్సవాల, లేకుంటే 400 కోట్లతోటి సెక్రటరియట్ కట్టడానికి పేపర్ల మీద పెట్టి 1,600 కోట్ల రూపాయలు ఇది చేసినందుక, అవినీతి చేసినందుక, లేకుంటే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కు తీసుకువచ్చినందుక, లేకుంటే ఐఐఎం ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ తీసుకువచ్చిండా, లేకుంటే ఒక పబ్లిక్ సెక్టార్ ఫ్యాక్టరీ పెద్ద ఎత్తున కట్టిండా ఇక్కడ? ఇవాళ ఏమని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు? తెలంగాణలో ఈయనకు నైతిక హక్కు లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఒక పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీ పేరును బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు చేస్తారంట. మొత్తం భారతదేశంలో ఇక్కడ ఎందుకు చేస్తావు? ఏం చేసినావు? దళితులకు ముఖ్యమంత్రి చేస్తాన్ని చేసినావా? లేకుంటే పోడు భూములకు పట్టాలు ఇచ్చినవా? ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, ఇంటికొక ఉద్యోగం ఇచ్చినవా? లేకుంటే నిరుద్యోగ భృతి 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పి యువతతోటి ఓట్లు వేయించుకొని మళ్ళీ అబద్ధాలు చెప్పినందుక ఏమని చేసినావు నువ్వు? ఒక ఫ్యాక్టరీ కట్టలేదు, ఒక జాబ్ ఇవ్వలేదు. ఇవాళ ప్రతి ఊర్లో పోయి అడగండి, మీ ఊర్లో ఎంతమందికి జాబ్ వచ్చిందంటే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. కానీ ఇవాళ దశాబ్ది ఉత్సవాల్లో శతాబ్ది అభివృద్ధి చేసిన 100 సంవత్సరాల అభివృద్ధి, ఏం అభివృద్ధి జరిగింది? ఏం జరిగింది? మొన్న కర్ణాటకలో 40% కమిషన్ ఉందని అక్కడ ప్రభుత్వం, అక్కడ భారతీయ జనతా పార్టీకి 104 సీట్లు ఉండే పోయినసారి, ఈసారి 64కు వచ్చింది. అంటే 40 సీట్లు అక్కడ తక్కువైంది. 40% ఈయన అవినీతికి అక్కడ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ అంట 105 వస్తాయి, 105 సీట్లు నాకు వస్తాయి, 90 నుంచి 105 సీట్లు. ఈడ 500% అవినీతి ఉంది. ఈ 500% అవినీతి చేసినందుకు నీకు ఇంకోసారి పట్టం కట్టాలనా? ఇవాళ ఏం చేసినావు? ఆ రోజు చెప్పిన మాటలు ఏమిటి? ప్రతి ఎకరానికి నీరు వస్తుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది,
నిరుద్యోగ భృతి ఇస్తాం, లేకుంటే మహిళలకు పావుల వడ్డీకే రుణాలు ఇస్తాం, రకరకాలుగా చెప్పి 1200 మందిని చంపేసి 1200 మంది బలిదానంతో తెలంగాణ తీసుకొస్తే, తెలంగాణ నేను తీసుకొచ్చిన, నా కుటుంబం తీసుకొచ్చింది, నా కొడుకు, నా బిడ్డ వాళ్ళు తీసుకొచ్చిరనే తప్ప ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన ఎన్జిఓస్లు ఎక్కడ పోయిర్రు? ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన ఆర్టీసీ కార్మికులు ఎక్కడ పోయిర్రు? ఇవాళ ఆర్టీసీ కార్మికులను వాళ్ళు సమ్మె చేస్తే వారిని మొత్తం అణగదొక్కి వారికి ఎన్నో మాయమాటలు చెప్పి ఆర్టీసీ 4 నెలల్లో నేను బ్రహ్మాండంగా ఇది చేస్తాను అని చెప్పి ₹1,00,000 బోనస్ ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఇంతవరకు ఆర్టీసీ కార్మికులను పట్టించుకునే పాపాన పోలేదందుకు మీరు శతాబ్ది ఉత్సవాలు చేస్తున్నారా? ఏ పని సాధించిరని మీరు ఒకటే చేయాలి శతాబ్ది ఉత్సవాలు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత అవినీతి చేయలేదు. 100 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి చేసినాము. కాళేశ్వరం 35,000 కోట్లు ఉంటే 1,35,000 కోట్లు, 400 కోట్లు సెక్రటరియట్కు ఉంటే 1,600 కోట్లు, రకరకాలుగా ఇట్లా చెరువుల పైన కుంటల పైన మళ్ళా అంటాడు ప్రతి ఇంటికి నీరు దాగిచ్చిన ఘనత ఆయనది అంటాడు. ఏ ఊర్లో నీళ్ళు వస్తున్నాయి రాండి నా ఎంబడి ఆదిలాబాద్లో గిరిజన గూడాలు తాండాలలో చూడండి నీళ్ళు లేని ఇది ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఇది ఉంది. పొడు భూములకు పట్టాలు ఇచ్చినందుకు శతాబ్ది ఉత్సవాలా, లేకుంటే ఫారెస్ట్ అధికారులు చనిపోయినందుకు శతాబ్ది ఉత్సవాలా, లేకుంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినని శతాబ్ది ఉత్సవాలా? ఏ మీద మీరు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు? మీకు కర్ణాటకలో జరిగే ఇది ఇక్కడ జరుగుతుందని భయం పుట్టుకొచ్చింది. ఇంట్లో గెలిచి బయట గెలిచే వాళ్ళని నిన్న ఇది చెప్పడం జరిగింది. ఆయనకు భయం పుట్టుకొచ్చింది కర్ణాటక ఎన్నికల తర్వాత. ఇక్కడికిట నేను ఓడిపోతున్నా. నిన్న 30,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో బిహెచ్ఎల్, మిదాని, డిఫెన్స్, డిఆర్డిఏ అక్కడ ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ భూములను మొత్తం ఇచ్చేసి ప్లాట్లు ఇచ్చేసుకొని కోట్లాది రూపాయలు దండుకొని ఇవాళ నేను ఎట్టి పరిస్థితిలో ఇక్కడికించి ప్రజలు నన్ను తిరస్కరిస్తారు. అందు గురించే ఇవి అన్నీ అమ్మాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలకు నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, దశాబ్ది ఉత్సవాలలో ఏదో చూపెడతాడు మీకు సినిమా. ఆ సినిమాను చూసి మళ్ళీ కన్విన్స్ అయ్యి కన్ఫ్యూజ్ కాకండి. ఈయన అవినీతి ఏదైతే జరిగిందో ఇవాళ ఒకటి గిరిజన యూనివర్సిటీ తీసుకురాలేకపోయినావు నువ్వు. ఇవాళ రకరకాలుగా ఫ్యాక్టరీలు తీసుకురాలేకపోయినావు. ఇవాళ ఏమని మీరు ఇది చేస్తారు? జూన్ 2 నుంచి అంటే 21 రోజులు దశాబ్ది ఉత్సవాలు చేసి 100 సంవత్సరాలలో జరగని శతాబ్ది అంత పని చేసినాం. ఏం చేసిర్రు? ఎక్కడ ఇది చేసిర్రు? ఎక్కడ విద్యార్థులకు ఇది చేసిర్రు? ఫీజు రిమెంబర్స్మెంట్ ఇచ్చిరా? ఏదైతే మీరు తెలంగాణ రాకముందు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిర్రా? ఎట్ ఏ టైం 1 టైం చేస్తామన్నారు, చేసిర్రా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇప్పుడు టీఎస్పీఎస్లో పేపర్ లీక్ అయినందుక మీరు శతాబ్ది ఉత్సవాలు చేయడానికి? ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల గురించి మళ్ళా డైవర్షన్ చేయడానికి ఇక్కడ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని దశాబ్ది ఉత్సవాలు పెట్టి గ్రామానికి ఎమ్మెల్యేలను పంపించి, మంత్రులను పంపించి, అధికారులను పంపించి మళ్ళా డైవర్ట్ చేయడానికి మళ్ళా చేస్తున్న కుట్ర ఇది. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి ఇక్కడ మొత్తము ఆల్ డిపార్ట్మెంట్ ఏవేవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లను అందరినీ పిలిచి మీ డిపార్ట్మెంట్లో జరిగిన అభివృద్ధి ఒక డాక్యుమెంటరీ తయారు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చి 10 సంవత్సరాలైంది కార్మికులకు, ఒక్క జీవో ఇయ్యలే, కనీస వేతనాలు లేవు, కార్మికులు రోడ్డున తిరుగుతున్నారు. ఇవాళ అనేక ఇండస్ట్రీస్లకు ఇదవుతున్నారు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాయి. ఎంత అబద్ధం అంటే, రాండి నా దగ్గర చేనులకు తీసుకోపోతా, రైతుల దగ్గర
ఎన్నిసార్లు కరెంటు పోతుంది, ఎన్నిసార్లు వస్తుంది? 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, ఇంటికి మంచినీళ్ళు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాం. ఆ దొర చెప్తాడు ఇంకో ఆయన షాడో ముఖ్యమంత్రి, ఇవాళ అమెరికాకు పోయిండు ఒక ఫ్యాక్టరీని మొన్న 220 కోట్లు పెడతామని చెప్పిన ఆ ఫ్యాక్టరీ బ్యాలెన్స్ షీట్ చేస్తే ఇండియన్ రూపీస్ 2 లక్షలు ఉంది అందులో ఆయన బ్యాలెన్స్ షీట్లో. ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? ఎవరి బేనామీ మీద ఇది చేసుకుంటుర్రు? విదేశ టూర్లు అని మేము పోయి అనేక ఇది చేసుకో వస్తున్నాం అంటుర్రు. ఇవాళ మీరు పోడు భూములకు పట్టాలు ఇయ్యరు, ఇవాళ గిరిజనుల సమస్యలను ఇది చేయరు, కార్మిక సమస్యలను ఇది చేయరు, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగదు, పబ్లిక్ సెక్టార్లో ఇది ఉండదు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలకు ప్రమోషన్లు ఉండదు. ఏమని చెప్పాలి మీరు? దశాబ్ది ఉత్సవాలు 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చినందుక, మైనారిటీలకు 4% నుంచి 12% రిజర్వేషన్ ఇచ్చినందుక, లేకుంటే ఎస్సీల రిజర్వేషన్ పెంచినందుక, బ్యాక్లాగ్ వేకెన్సీ మొత్తం ఫిలప్ చేసినందుక, లేకుంటే ఇవాళ దళిత బంధు ఇచ్చి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు సగానికి సగం 10 లక్షల రూపాయలు ఉంటే లబ్ధిదారుల దగ్గర ఒక 5 లక్షల రూపాయలు తీసుకొని 5 లక్షలు వారి చేతిలో పెడుతుంది. అందుక దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా మీరు చేస్తారు? ఏమని చేస్తారు? ఆ రోజు ఏమని అడిగిరు? భద్రాచలంకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టులో భద్రాది కొత్తగూడెం సంబంధించిన 5-6 మండలాలు ఆంధ్రలో కలిపితే ఒక్క మాట మాట్లాడేది నీవు. ఇక్కడ తెలంగాణ 6 మండలాలను ఆంధ్రలో కలిపినందుకు ఒక మాట మాట్లాడినందుకు నీవు ఇవాళ దశాబ్ది ఉత్సవాలు చేస్తావా? రేపు అక్కడ ప్రాజెక్టు పెరిగితే, ప్రాజెక్ట్ ఎత్తు ఇది అయితే ఇక్కడ భద్రాచలం మొత్తం మునిగే ప్రమాదం ఉంది. దాని గురించి మాట్లాడాడు. ఇవాళ ఒక ఫ్యాక్టరీ తీసుకురావడానికి మాట్లాడాడు. సెంట్రల్ కించి వచ్చే ఫండ్ గురించి మాట్లాడాడు. ఏమన్నా భూములు అమ్మాలే, ఏమన్నా ఇది చేసుకోవాలి, అది అమ్ముడు తప్ప ఏమని చేసినావు? నీకు అప్పగించినప్పుడు 74,000 కోట్లు అప్పు, ఇవాళ 5 లక్షల కోట్ల అప్పు. ఇదానికే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నావా? ఈ 74,000 కోట్ల రూపాయలు నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు, హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నీవు ఇవాళ 5 లక్షల కోట్లు అభివృద్ధి చేస్తున్నా. అభివృద్ధి చేయకపోతే ఎట్లయితుంది? ఏం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి? ప్రతి ఊర్లో ఒక లిక్కర్ షాప్ అభివృద్ధి జరిగింది, ప్రతి ఊర్లో ఒక బెల్ట్ షాప్ ఇది జరిగింది, వైన్ షాపులు పెరిగినాయి, కానీ ఉద్యోగాలు రాలేదు. ఆ రోజు తెలంగాణకు వస్తే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే బీడు భూములకు అందరికీ సస్యశ్యామలంగా పంటలు పండుతాయి, రైతులు ఆత్మహత్య చేసుకోరు. ఇలా రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకు శతాబ్ది ఉత్సవాలా? సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నందుకు శతాబ్ది ఉత్సవాలా? రైతులు రోడ్డుపై వరిని ఇచ్చేసి పండిస్తే గిట్టుబాటు ధర లేక అక్కడనే రోడ్డు మీద ఆ ధాన్యాలు వర్షం వచ్చి, అకాల వర్షం వచ్చి తడిసిపోతే దశాబ్ది ఉత్సవాలా? మరి ఒక ముఖ్యమంత్రి ప్రతి మాట్లాడే 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అని ఇంతవరకు 10 పైసలు ఇవ్వలేదు. దానికి దశాబ్ది ఉత్సవాలా? ఇవాళ మంత్రులకు సిగ్గు ఉండాలి. ఇవాళ మీకు 14 మంత్రులు కర్ణాటకలో ఎట్లా ఓడిపోయారో ఇక్కడ గిట్ట 18కి 18, 15, 16 మంత్రులు ఇక్కడ ఓడిపోయేది ఖాయం. రేపు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది దశాబ్ది ఉత్సవాలని ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఇది చేస్తుండు. ఇవాళ మహారాష్ట్రలోకి ఎంతో మంది జైన్ అవుతుర్రు బీఆర్ఎస్ కని. నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే నీకు టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలతోటి సంబంధం లేదు. ముందుగా నువ్వు భారతదేశ ప్రజలు అక్కడ చేయి, తర్వాత ఇక్కడ చేయవలసిందిగా మేము గిట్ట ప్రజలలో తీసుకుపోతాం. ఇలా యూత్ డిక్లరేషన్కు సంబంధించిన ఇటువంటి ఇది చేస్తాం. రేపు కార్మికుల డిక్లరేషన్ గిట్ట మా పిసిసి అధ్యక్షులతోటి మాట్లాడి కార్మికుల డిక్లరేషన్ గిట్ట 1 కోటి మంది కార్మికులు తెలంగాణలో ఉన్నారు. ఇలా అసంఘటిత కార్మికులు గిట్ట చాలా మంది బాధపడుతున్నారు. అందు గురించే ఈ దశాబ్ది ఉత్సవాలను బైకాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.